పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాలు మహారాష్ట్రలో శివసేన ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభాల్ని గుర్తుకు తెస్తున్నాయి. రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు వేర్వేరైనప్పటికీ పార్టీల్లో పెరుగుతున్న అసంతృప్తి, నాయకత్వంపై సవాళ్లు, శక్తి సమీకరణాల్లో మార్పులు ఒకే తరహా రాజకీయ సంకేతాలు ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెర వెనుక బీజేపీ సాగిస్తున్న మంత్రాంగానికి, మాస్టర్ ప్లాన్కు ఇవి సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. బెంగాల్లో ఇటీవల తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు స్వరాలు బలపడుతున్నాయి. కొందరు అసంతృప్త నేతలు పార్టీ నాయకత్వంపైనే ప్రశ్నలు లేవనెత్తుతూ పార్టీ నిర్మాణంలో మార్పులు చేయడానికి ప్రయత్నించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనికి ప్రతిస్పందనగా పార్టీ అధిష్టానం సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపట్టి పార్టీపై తన నియంత్రణను కొనసాగించాలనే సంకేతాలిచ్చింది. ఈ పరిణామాలు తృణమూల్లో అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయనే విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఇదేదో తాత్కాలిక అసంతృప్తి కాదని, నివురుగప్పిన నిప్పులా ఉందనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. 2022లో ప్రారంభమైన విభజన తర్వాత కూడా పార్టీ స్థిరపడలేదు. ఇటీవల కాలంలో ఉద్ధవ్ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరడం ద్వారా చీలిక ఇంకా కొనసాగుతోందని స్పష్టమైంది. దీన్ని కేవలం ఎంపీల పార్టీ ఫిరాయింపుగా చూడలేం. పార్టీ వారసత్వం, ఓటు బ్యాంకు, సంస్థాగత బలం కోసం జరుగుతున్న దీర్ఘకాల పోరాటంగా ఇది కనిపిస్తోంది. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రధాన నాయకత్వాలెదుట ఒకే ప్రశ్న నిలుస్తోంది. ప్రజాదరణ మాత్రమే సరిపోతుందా, లేక పార్టీ అంతర్గత నిర్మాణాన్ని కూడా సమర్థంగా నిర్వహించాలా? మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరూ తమ పార్టీలకు ముఖచిత్రాలే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో నేతల అసంతృప్తిని అణిచివేయడం మరింత కష్టంగా మారుతోంది. రాజకీయ ప్రత్యర్థులు ఈ పరిస్థితుల్ని అవకాశాలుగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుండగా అసంతృప్త నేతలు తమ బేరసారాల్ని మరింత పెంచారు. మరో ముఖ్యమైన పోలిక ఏంటంటే, రెండు పార్టీలు ఒక వ్యక్తి చుట్టూ బలంగా నిర్మితమైన సంస్థలు. అలాంటి పార్టీల్లో నాయకత్వానికి సవాలు తలెత్తినప్పుడు అది నేరుగా పార్టీ ఉనికిపైనే ప్రభావం చూపుతుంది. శివసేనలో ఇప్పటికే చిహ్నం, పార్టీ పేరు, సంస్థాగత ఆధిపత్యంపై పోరాటం జరిగినట్టే తృణమూల్లో కూడా అసలు పార్టీ ఎవరిది అనే వాదనలకు అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్టు రెబల్ గ్రూపు ప్రకటించడం గమనార్హం. రాబోయే ఎన్నికల దృష్ట్యా చూస్తే ఈ రెండు రాజకీయ ప్రాంతీయ పార్టీలకు గట్టి హెచ్చరికలు తగిలినట్టుగా భావించాల్సి ఉంటుంది. బలమైన నాయకుడున్న పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం బలహీనపడితే చీలికలు అనివార్యమవుతాయని ఇవి సూచిస్తున్నాయి. ప్రస్తుతం బెంగాల్లో తృణమూల్ ఎదుర్కొంటున్న సవాళ్లు కొన్ని సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో శివసేన ఎదుర్కొన్న పరిస్థితుల్ని గుర్తుకు తెస్తున్నాయి. తేడా ఒక్కటే, శివసేనలో చీలిక ఇప్పటికే సంస్థాగత రూపం దాల్చింది. తృణమూల్లో అది ఇంకా రాజకీయ హెచ్చరిక దశలో ఉంది. వీటిని ఈ ఇద్దరు నేతలు ఎలా పరిష్కరించి తమ పార్టీల్ని కాపాడుకుంటారో చూడాలి.